ప్రస్తుతం ఈ ఘటన కూటమి ప్రభుత్వంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోసారి గొల్లపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నాగబాబు శ్రీకారు చుట్టారు. అన్న క్యాంటీన్ ప్రారంభించి పలువురికి భోజనాలు వడ్డించారు. ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతలు నాగబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్పుడు కూడా జై వర్మ అంటూ నినాదాలు చేశారు. దీంతో జనసేన కార్యకర్తలు పోటీగా జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు నాగబాబు 3 రోజుల పర్యటనకు స్థానిక టీడీపీ నేత వర్మ దూరంగా ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇటీవల పార్టీ ఆవిర్భావ సభలో పవన్ గెలుపునకు ఎవరూ కారణం కాదని నాగబాబు ప్రకటించడంతో ఆయన కొంత అసహనానికి గురయ్యారని తెలుస్తుంది. దీనికి తోడు పవన్ లేని సమయంలో పిఠాపురం ఇన్ఛార్జిగా నాగబాబు బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారంతో ఆయన కోపం మరింత ఎక్కువైనట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ విషయంలో ఆయన అనుచరులు సైతం కోపంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నాగబాబు పర్యటన నేపథ్యంలో వారంతా వర్మకు అనుకూలంగా నినాదాలు చేసినట్లు స్పష్టమవుతుంది. ఇక ఎస్వీఎస్ఎన్ వర్మకు అటు టీడీపీలో కానీ ఇటు జనసేనలో కానీ సముచిత స్థానం దక్కడం లేదని ఆయన అనుచరులు కోపంతో ఉన్నారు. ఈ క్రమంలోనే వర్మ త్వరలో వైసీపీలో చేరతారన్న ప్రచారం పెద్ద ఎత్తున మొదలైంది. వైసీపీ సోషల్ మీడియా వర్మ రాకను ముందుగానే ఖరారు చేసేస్తుంది. అయితే జోరుగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని వర్మ కానీ అతడి అనుచర వర్గం కానీ ఖండించడం లేదు. దీంతో వైసీపీలోకి ఆయన వెళ్లడం ఖాయమేనన్న సందేహాలు ఏపీ రాజకీయాల్లో వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే పిఠాపురం నుంచి వంగ గీతను తప్పించి వర్మకు వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.